గమనించండి ప్రియమైన దేవుని పిల్లలారా, దుష్టుడు ఏ విధముగా ఆలోచనలు చెప్పి దేవుని పిల్లలైన మనలను చెడగొడతాడో మరొక విషయాన్ని ఈరోజు మీ ఎదుటకు తేవటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు మరి ప్రేరేపించటం జరిగింది. యెరికో పట్టణంలోనికి ఒకడు దిగి వచ్చినట్లుగా మరి లూకాసు వార్తలో 10వ అధ్యాయంలో మనకు కనపడతా ఉన్నది. అతను ఎక్కడి నుంచి వచ్చాడు అంటే యెరూషలేములో నుంచి యెరికో పట్టణంలోనికి దిగి వచ్చాడు. యెరూషలేములో ఉన్నటువంటి ఆ వ్యక్తి, దేవునితో సంబంధం కలిగినటువంటి ఆ వ్యక్తి, సంతోషముతో సమాధానముతో అతని జీవితం కొనసాగుతున్నటువంటి ఆ ఉన్నతమైన జీవితము కలిగినటువంటి ఆ వ్యక్తి, దుష్టుడు తన ఆలోచన చేత యెరూషలేములో నుండి యెరికో పట్టణంలోనికి దిగి వచ్చేటట్లు చేసినట్లుగా మనం చూస్తాం. అక్కడికి వచ్చిన తర్వాత తన దగ్గర నుండి అన్ని దోసుకున్నారు. యెరికోలో ఎవరున్నారంటే దొంగలు ఉన్నారని బైబిల్లో రాయబడింది. తనకున్నవన్నీ దోసుకొని, వస్త్రాలు కూడా దోసుకొని కొస ప్రాణముతో వదిలిపెట్టి వెళ్ళిపోయినట్లుగా వాక్యములో నుంచి మనం చూస్తున్నాం. అయితే ప్రియమైన దేవుని పిల్లలారా, యెరూషలేములో నుండి దిగి వచ్చిన ఆ వ్యక్తి కోసం మంచి సమరయుడిగా యేసుక్రీస్తు ప్రభువారు వచ్చి ఆ పడి ఉన్న స్థితిలో నుంచి లేవనెత్తినట్లుగా మనం చూస్తున్నాం. ఈ సమయంలో మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, ఉన్నతమైన స్థానంలో ఉన్నటువంటి వారిని దుష్టుడు ఆలోచన చెప్పి పడగొట్టి ప్రాణాలు తీయటానికి కూడా ఎనుకాడని స్థితిలో ఉన్నాడు. అయితే దేవాతి దేవుడు యేసుక్రీస్తు ప్రభువారైతే ఆ పడిపోయిన వాని దగ్గరికి వచ్చి తన ప్రాణాలు కూడా ఇవ్వటానికి ఇష్టపడి అతనిని బ్రతికించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దుష్టుడు ఆలోచన ఎంత ప్రమాదకరమైనదో, దేవుని ఆలోచన ఎంత ఉన్నతమైనదో ఈరోజు మనం తెలుసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఎటువంటి ఉన్నతమైన స్థానంలో నీవు ఉన్నా అక్కడి నుంచి నిన్ను పడగొట్టడానికి దుష్టుడు ఆలోచన చెప్తాడని ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవలసిన వారమై ఉన్నాం. కాబట్టి ప్రతినిత్యము దేవుని సన్నిధిలో నువ్వు కనిపెట్టుకున్నప్పుడు మన దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త కనుక మంచి ఆలోచనలు ఇచ్చి ఆ దుష్టుని ఆలోచనలు చెదరగొట్టగలిగినటువంటి వాక్య జ్ఞానముతో నిన్ను నింపాలని మనసారా కోరుకుంటున్నాను. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్.